తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 గ్రాముల ఎండీఎంఏ, 22 కిలోల గంజాయి, 71 గ్రాముల నైట్రోసన్ టాబ్లెట్స్, అలాగే 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. జొమాటో డెలివరీ బాయ్ అవతారమెత్తి డ్రగ్స్ అమ్ముతున్న షేక్ బిలాల్ అనే వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ రాజమండ్రికి సంబంధించి షేక్ బిలాల్ అనే వ్యక్తి ఇంటర్లోనే గంజాయికి బానిసయ్యాడని, కోవిడ్ తర్వాత హైదరాబాద్ వచ్చి జొమాటోగా డెలివరీ బాయ్గా చేస్తాడని తెలిపారు. దాదాపు 40 నుంచి 50 మందికి గంజాయి, నైట్రోసిన్ టాబ్లెట్స్ సరఫరా చేస్తాడని చెప్పారు. జైల్లో ఉన్న భానుతేజ అనే మరో వ్యక్తి ద్వారా బిలాల్ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లయర్ ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ ఎండిఎంఏ, దట్ ఈస్ 22.5, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోసమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 గ్రాముల ఎండీఎంఏ, 22 కిలోల గంజాయి, 71 నైట్రోసిన్ టాబ్లెట్స్, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానుతున్నారు. కుమార్, ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అలాగే మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 15 గ్రాముల ఎండీఎంఏ, అలాగే 22 కిలోల గంజాయి, 71 నైట్రోజన్ టాబ్లెట్స్, అలాగే 491 ఏదైతే గ్రాముల హ్యాష్ ఆయిల్ కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఒక జొమాటో డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తి ఈ డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అయితే ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. షేక్ బిలాల్ అనే వ్యక్తి రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి. ఈ జొమాటో డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తి ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఇంటర్మీడియట్ లోనే ఏదైతే ఈ గంజాయికు ఇతనైతే బానిసాడైనట్టు కూడా ఇప్పుడు పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత హైదరాబాద్ వచ్చి జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అలాగే 2-3 ఏళ్ల నుండి కూడా ఐటీ ఉద్యోగులకు ఏదైతే ఈ గంజాయి అలాగే డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. 40 నుండి 50 మందికి అయితే గంజాయి అలాగే మరియు నైట్రోజన్ టాబ్లెట్లు సరఫరా చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా భానుతేజ అనే వ్యక్తి జూన్ లో డ్రగ్స్ అమ్ముతూ జైల్లో ఉన్నాడు. అలాగే భానుతేజ ద్వారా షేక్ బిలాల్ ఈ దందా అయితే నడిపిస్తున్నట్లయితే ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళపై అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఐటీ కంపెనీలు కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ అనే వ్యక్తి ఏదైతే ఒక జొమాటో డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తి ఈ డ్రగ్స్ అలాగే గంజాయి సరఫరా చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వీరందరూ కూడా గంజాయి సప్లై చేస్తున్నారు. అలాగే ఇతను ఒక భానుతేజ అనే వ్యక్తి ద్వారా అయితే ఈ దందా అయితే నేర్చుకుని అతని ద్వారా జైల్లో పరిశోధన సమయంలో అతని ద్వారా ఈ దందా ఎలా చేయాలో నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత జొమాటో డెలివరీ బాయ్ గా అవతారం వ్యక్తి ముఖ్యంగా ఐటీ కంపెనీ ఉద్యోగులు అలాగే కొంతమంది విద్యార్థులు టార్గెట్ కింద ఈ గంజాయి డ్రగ్స్ అయితే సరఫరా చేసినట్లయితే పోలీసు అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ గంజాయి నివారణ కొరకు ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో కావచ్చు లేదంటే బయట క్యాంపెయిన్లు కావచ్చు ఏర్పాటు చేయాలంటూ కూడా పోలీసు అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే చాలా చోట్ల ఇలాంటి డ్రగ్స్ అలాగే గంజాయి పట్టుబట్టే అదే నేపథ్యంలోనే ఇప్పటికీ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
నార్కోటిక్ బ్యూరో కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నైట్ టైంలో పబ్స్ లో కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్నైపర్ డాగ్స్ తో ఏదైతే ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే వితరణలో ఉన్న ప్రస్తుతం ఏదైతే సైబరాబాద్ నార్కోటిక్ పోలీసులు, అలాగే నార్కోటిక్ బ్యూరో, అలాగే మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఇప్పటికీ ఏదైతే 22 కిలోల గంజాయి, 71 నైట్రోజన్ ట్యాబ్లెట్స్, అలాగే 491 గ్రాముల హ్యాష్ అని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ డ్రగ్స్ నివారణ కూడా క్యాంపెయిన్లు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే సూచిస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.